అయిపోయింది లాస్ట్ అక్కడ వచ్చి ఆల్రెడీ అందరికి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సార్ ప్లీజ్ కమ్. This flag belongs to his cousin. He is our neighbor. Thanks for being with us today. And 4 generations ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ జనరేషన్ జంట పల్లెకు బాబా జంట, 3rd జనరేషన్ బాబు మీ అందరూ, 4th జనరేషన్ మనోడు వాడు, 5th జనరేషన్ సాగర్ కొడుకు వాడు. సో 5 generations really. And thank you so much wholeheartedly dear Vinod Babu, Vijayalakshmi, my dearest Sagar, Lakshmi Naidu, పాత కావాలా ఫ్లాట్ కావాలా, అండ్ మన్మోహుడు వేణు, సాదా మా మనోరాలు తపస్విని, ఫ్రెండ్ వద్దును రాము, రేడియో రాము అని ఆయన ఇలా వచ్చిందండి. రేడియోలో అప్పుడప్పుడు కాంట్రాక్ట్ చేసి అనౌన్స్ మేము చేసాం. ఒక ప్రోగ్రామ్ చేసాం, 2 చేసాం. 3వ ప్రోగ్రాం ఏమైందంటే మాకు ఫ్లూటిస్ట్ ఉండేవాడు, వాడు హ్యాండ్ ఇచ్చేసి మేము విజయవాడ వెళ్ళి చేయాలి రికార్డింగ్. మొత్తం కాదు, మొత్తం పాటలు చేసి 600 మంది వెళ్తే 120 రూపాయలు పేమెంట్. ఓకే, మేము పెట్టుకు వెళ్ళేవాళ్ళం, అది వేరే విషయం. సరే, అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఇతను రాలే, బ్యాక్గ్రౌండ్స్ ఎవరు వాయిస్తారు, నేను గిటార్ వాయించాను. అప్పుడు వై సుబ్రహ్మణ్యం గారు నోటిస్ట్ ఉండేవారు. చాలా అకార్డింగ్ పెట్టుకుంటారు. ఏదైనా రికార్డు అంటే ఆ రోజుల్లో గొప్పంచుకోండి, అన్ని శంకర్ చేసినట్టు మరొకటి రికార్డు లేని సినిమా పాట ఉండేది కదా. కాస్ట్లీ కూడా, కాస్ట్ లేదు కరెక్ట్. ఎందుకంటే ఎంత అంటే 25 రూపీస్ అవుతుంది. మాకున్న 120 అందరికీ పేమెంట్లో 25 రూపీస్ ఎక్కడ. సరే, మనకు వేరే దారి లేదు. ఓకే, ఈయన ఉన్నవాడు ఒక పాండురంగారావు అని ఇంకో ప్రసన్న సర్రాజు అంట, సరే పాటలు చేసాం. బ్రహ్మాండంగా వాయిద్యం వెళ్ళిపోయారు. మామూలు చివరికి తప్పకుండా డబ్బులు ఏం వద్ద నడిపారు. I can never forget that. This happened in 1971. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇద్దరు సినిమాల్లోకి రాలేదు. తర్వాత సినిమాల్లోకి వెళ్ళాక యువాని ప్రోగ్రామ్ 4 ఏళ్ళు కంటిన్యూ చేస్తుంది. అప్పటికి బెటర్ వెళ్ళిపోయాడు. నేనే రాసి కంపోజ్ చేయడం అనేది అలవాటు. సింప్లీ బికాస్ ఆల్రెడీలో పాట పాడాలంటే వాళ్ళు స్టాండర్డ్ రైటర్స్ ఉంటారు, అవే పాడాలి. నేను కంపోజ్ చేస్తే ఎవరు రాస్తాడు, అలా అలవాటే. అది సురేష్ తెలుసు. సరే, నేను మెడ్రాస్ వెళ్ళాక కొత్తలో 3 సినిమాల్లో నాకు సురేష్ పాటలు ఇచ్చాను. పాటలు రాయడానికి 2 కృష్ణుడు, రౌడీ ఎమ్మెల్యే, మధ్యతరగతి మహాభారతం, క్రేమ్ ఒకపడి అదేదో చేసేవాడు, కమర్షియల్ చేసి అవన్నీ పక్కన పెడితే సురేష్కి నాకు స్నేహం గురించి అలా 3 సినిమాల్లో ఫస్ట్ ఆయనే ఛాన్స్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అది छोड़ेंगे छोड़ेंगे
बड़ी मुश्किल से मगर दुनिया में दोस्त मिलते हैं, दिए जलते हैं. अरे ముఖ్య మాట చెప్పాలి. చాలా అయిపోయింది ఇక్కడ కాదు. నాకు బుక్ రాశాడు కిడ్నీ బ్యాగ్ ఎవరు తోచలేదు. కానీ స్నాప్సీలు ఇవాళ వచ్చిన అందరూ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ ఫర్ ది పేమెంట్స్. పైకి కాల్ పెడితే వీళ్ళందరూ ఏంటి నాకు తెలుసు కదా. నేనంటే అంతకన్నా టీవీ ఆర్టిస్ట్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ అందరూ సింగర్స్ కదా బాగా పాడారు. కానీ ఒక ఆవిడ అద్భుతంగా పాడింది. ఎవరంటే మా అమ్మ. అమెరికా ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వరకు సింగర్స్ అందరూ వచ్చి అండ్ అన్నింటి మించి నాకు అందరూ ఒక ఎత్తు క్లాస్ ఉంటుంది కదా. క్లాసులో అందరూ ఒక ఎత్తు. ఒకవైపు వినండి. ఇప్పుడు మీ అందరూ వస్తారు బాగానే ఉంది. సౌండ్ సిస్టమ్ కూడా ఉందండి. మాకు డబ్బులు మా దగ్గర పెట్టింది. ఏదైనా కూడా ఒక సౌండ్ అండ్ హృదయం ఉండాలి. సౌండ్ పార్టీ నేనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్. కానీ ఈసారి మాత్రం ఒక తప్పు జరిగింది. శశికళ ప్రకాష్ ఆల్వేస్ విత్ మీ. ప్రకాష్ ఏంటంటే మా ఇంటికి రండి. ఇవాళ మిస్ అయింది ఎవరంటే ప్రశాంత్ మిస్ అయ్యాం. నేను చాలా సరదాగా ఇదే మనకి మిగిలేదు ఏంటంటే ఇదే జీవితంలో. మనం హైదరాబాద్ చరిత్రను బహుమతి చేసాం. ఒకటి నవంబర్ వస్తే 90th బర్త్డే. నెంబర్ 2 బాలుగా చనిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యామిలీలో మెంబర్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే శ్యామ్ బాబు. హ్యాపీ న్యూ ఇయర్ బాబు, ఆల్ ద బెస్ట్. ఈ సంవత్సరం నుంచి నువ్వు గోల్డెన్ జూబ్లీ చూడాలి. ఫ్యామిలీ తరాలు అందరు చూశారు, బట్ నువ్వు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫ్యామిలీలో మమ్మల్ని వన్ ఆఫ్ ద మెంబర్గా చేసినందుకు శ్యాంబాబు తరఫు నుంచి, వాళ్ళ నాన్నగారి తరఫు నుంచి, అమ్మగారి తరఫు నుంచి, వాళ్ళ చెల్లి గారి తరఫు నుంచి, విజయలక్ష్మి గారి మేడం తరఫు నుంచి, సురేఖమూర్తి గారి తరఫు నుంచి, అండ్ ప్రతి ఒక్కరు నానమ్మ తాతమ్మ నాకు అన్నిటి కూడా కోరుకుంటూ లవ్ యూ. సురేష్ గారు అంటే చాలా ఇష్టం. ఒక భైరవ దీపం అయినా, ఒక హై నాయక్ అయినా, ఒక బాబాయ్ హోటల్ అయినా, ఒక బృందావనం అయినా, ఒక మాతో పెట్టుకోకైనా, ఇంకా శ్రీకృష్ణ అర్జున యుద్ధం సినిమా అయినా చాలా ఉన్నాయండి. చేసిన ఇవి లిమిటెడ్గా అయినా కానీ జనాల హృదయానుగుణంగా వాళ్ళ మనసులకు హత్తుకునేలాగా చేశారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని మేము మిస్ అవుతున్నాం. సో ఏ జన్మ పుణ్య ఫలమో మాకు తెలియదు, బట్ నా ఏజ్కి నేను మాట్లాడాల్సిన మాటలు కాదు, బట్ మా శ్యామ్ బాబు వలన ఈరోజు మాకు అదృష్టం దొరికింది. లవ్ యూ బాబు. ఇంకా ఇలాంటి సక్సెస్ నువ్వు చూడాలి. ఇలాంటి సక్సెస్ పార్టీలో మేము కూడా ఫ్యామిలీలో మెంబర్లకు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపు నుంచి ఈ రోజు మీ ముందు ప్రమాణం చేస్తుంది స్థాయిగా నిలిచిపోయిన మీ అభిమాన చిరస్మరణీయమైన
తెలుగు చలన చిత్ర కథ నాయకుడు నందమూరి తారుడిని, ప్రపంచ నటుడిని, కృష్ణుడిగా, రాముడిగా, పరశురాముడిగా తరతరాలుగా చెరగని ముద్ర వేసిన తెలుగు చలన చిత్ర నటన కుల రంగానికి ఎంతో ఎంతో ఘనకీర్తి ప్రతిష్టాపించిన మహోన్నతమైన వ్యక్తిగా మీ తెలుగు నాడు కుండె నేను చెప్పాలనుకుంటుంటే మీరు చెప్పలేకుండా అనర్గళంగా అదే పనిగా మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడాలో ఏం తెలియకుండా ఈ రాజబాబు దగ్గర పోయి నేను కూర్చొని ఏంటో చూస్తున్నాను. అయ్యో అయ్య బాబాయ్ రాజబాబు గారు ట్రై చేస్తున్నా కానీ నాకు క్లాస్ పంచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చెన్నై షాపింగ్ ఒకటి, చెన్నై షాపింగ్